ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇంటర్నేషనల్ మీడియాలో దిస్ ఇస్ ద 17th టైం సార్ హ్మ్. రావడం. హ్మ్. అదే కాంగోలో అవును. ఈ అవుట్ బ్రేక్ 1976 ఫస్ట్ దట్ ఈస్ ద వచ్చింది. ఫస్ట్ టైం. అవును. అది వస్తూనే ఉంది అవును. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. అవునండి. అదే కంట్రీలో ఎందుకు వస్తుంది సార్? అంటే బేసిక్లీ మనం అనుకున్నట్టు ఎపిడెమిలాజికల్గా ఒక దగ్గర కాన్సన్ట్రేటెడ్గా ఈ వైరస్ ఉంది. బట్ దే హ్యావ్ నాట్ బీన్ సైంటిఫికలీ ఏబుల్ టు ప్రూవ్ అంటే ఎందుకు సస్టైన్ అవుతుంది. వాట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ సో ఫార్ హెస్ గ్యాదర్డ్ టెల్స్ అస్ ఏంటంటే ఇట్ ట్రాన్స్మిట్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒకసారి ఆ వేవ్ వచ్చి ఎపిడమిక్ వచ్చి వాట్ ఎవర్ రికవర్ అవడం డెత్ అవడం జరిగిన తర్వాత దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ వై ఇట్ ఈస్ గెటింగ్ పర్సిస్టెంట్లీ ఆ ఏరియాలో స్ప్రెడ్ అవ్వడానికి ఇంకా ప్రాపర్గా మెకానిజం ఐడెంటిఫై చేయలేకపోయారు. బట్ ఇప్పుడున్న వేరియంట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడున్న వేరియంట్ ఏంటి సార్? బండీబూ వేరియంట్ అని ఉంది. దట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ఎ ప్లేస్ ఆఫ్ కాంగోలో ఒక ప్లేస్ పేరు మీద పేరు పెట్టారు. అండ్ పాత స్ట్రెయిన్స్ ఐ థింక్ ఈబోలా వాటి స్ట్రెయిన్స్కి వ్యాక్సిన్ ఆల్సో ఈజ్ అప్రూవ్డ్. బట్ ఈ కొత్త స్ట్రెయిన్కి ఇంకా ఐ థింక్ దే డోంట్ హ్యావ్ ఎనీ వ్యాక్సిన్. సరే, అంటే వ్యాక్సిన్స్ విషయానికి వస్తే సార్, అంటే అంటే కమింగ్ పిన్ పాయింట్ టు ట్రీట్మెంట్, అసలు వీళ్ళకి ట్రీట్మెంట్ లేదు, వ్యాక్సిన్ లేదు అనే ఒక ఇది ఉంది కదా సార్. మరి దీన్ని ఎట్లా సార్, అంటే దీన్ని ఎదుర్కోవడం ఎట్లా, దీన్ని ప్రివెంట్ చేయడం ఎట్లా? అంటే సాధారణంగా చాలా వైరల్ డిసార్డర్స్లో మనకి ఎట్లా ఉంటుందంటే మనం సపోర్టివ్ కేర్ అంటామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వైరస్ వచ్చింది నాకు దీనికి విరుగుడు మందు అంటూ ఉండదు. ఎట్లా ఉంటుందంటే మనం ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలి. బీపీ ఫాలో అవటం కానీ, డిహైడ్రేషన్ కానివ్వండి, ఆర్ బ్లీడింగ్ ఫీచర్స్ ఉంటే బ్లడ్ ప్రొడక్ట్స్ ఇవ్వడం కానీ, ఇట్లా సపోర్టివ్ కేర్ చేస్తే చాలా వరకు ఆర్గన్ డిస్ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యి పేషెంట్స్ నార్మల్ అయ్యి డిశ్చార్జ్ అవుతారు. కేవలం కొద్దిమంది ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు కొంచెం సివియర్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఈ వైరస్ దాని నేచర్ ప్రకారమే అది కొంచెం సివియర్ డిసీజ్ కాబట్టి కొంచెం అగ్రెసివ్ మానిటరింగ్ అండ్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. సార్ యాజ్ సచ్ ఇప్పుడు ఈ వైరస్ ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది సార్ ఎక్కువ మటుకు? ఎవరు హూ ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ ఎఫెక్టెడ్? చిల్డ్రనా, ఉమెనా, ప్రెగ్నెంట్ ఉమెన్ అట్లా ఏమైనా ఉంటుందా? స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే మనకి ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ ఆర్ యూజువలీ మోర్ ప్రోన్. అంటే చిన్నపిల్లలు కానివ్వండి అలాగే పెద్ద వయసు వాళ్ళు కానివ్వండి, సీనియర్ సిటిజన్స్ ఆల్వేస్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ప్రాబ్లమ్స్ విత్ వైరల్ డిసార్డర్స్. అండ్ ప్రెగ్నెంట్ ఆల్సో కమ్స్ ఇన్ టు స్పెషల్ కన్సిడరేషన్. ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల వాళ్ళకు కూడా వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేది ఈజీగా వస్తాయి. ఆ వచ్చిన ఇన్ఫెక్షన్ సివియారిటీ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇవి ఎట్లుంటుంది సార్, దీర్ఘకాలిక వ్యాధులు లైక్ డయాబెటీస్, వాళ్ళకు కూడా ఎఫెక్ట్ ఉంటుందా? డెఫినెట్గా డయాబెటీస్ ఇట్ సెల్ఫ్ ఇస్ గోయింగ్ టు రెడ్యూస్ మన ఇమ్యూనిటీని కొంచెం తగ్గిస్తుంది. సో దానివల్ల డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉందనుకోండి డెఫినెట్గా వాళ్ళకి కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది నార్మల్ నాన్ డయాబెటిక్ కన్నా. సార్ ఇప్పుడు అంటే డబ్ల్యూహెచ్ఓ ఇమీడియట్గా మే 10th ఎప్పుడో ఐ థింక్ దే డిస్పాచ్డ్ సమ్ మెడికల్ టీమ్స్ టు కాంగో. వాళ్ళ అక్కడికి ల్యాండ్ అయ్యే లోపే పక్కన యుగాండాకు కూడా స్ప్రెడ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు అంటే వాళ్ళ మానిటర్ చేసే లోపే అంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయినట్టుగా మనం చూస్తున్నాం ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్. అంటే అక్కడ అవేర్నెస్ అంటే ఇన్నిసార్లు వచ్చినా కూడా అక్కడ సిస్టమ్స్ అవన్నీ కూడా ఆర్ డబ్ల్యూహెచ్ఓ తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదు అనుకుంటారా సార్? ఇట్ ఈస్ టూ డిఫికల్ట్ టు కామెంట్ అండి, ఎందుకంటే వీఆర్ నాట్ ప్రజెంట్ దేర్ ఫిజికలీ. సో యూజువల్గా స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అంటే ఆ ప్లేస్కి జాగ్రఫిక్గా దగ్గరగా ఉన్న ప్లేసెస్కి కొన్ని మూమెంట్ రెస్ట్రిక్షన్స్ పెడతారు. అండ్ దే పుట్ ఇన్ ప్లేస్ స్క్రీనింగ్ క్రైటీరియా. జనరల్గా ఏ ఎపిడమిక్ ఎక్కడ స్టార్ట్ అయినా కూడా ఈ జనరల్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ డబ్ల్యూహెచ్ఓ ద్వారా ఉంటాయి. అండ్ గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది మనకి అక్కడ తెలియదు కాబట్టి వీ కెనాట్ రియలీ కమెంట్ ఆన్ ఇట్. బట్ అఫ్ కోర్స్ ద సివియారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్ కొత్త వేరియంట్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇట్ టేక్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ ఎట్లా ఉంటుంది, క్లినికల్గా ఎట్లా ప్రజెంట్ అవుతున్నారు, ఎంత ట్రీట్మెంట్ అవసరం పడుతుంది, కాంప్లికేషన్స్ ఎట్లా ఉంటున్నాయి. ఒక్కొక్కసారి టెస్టింగ్ కూడా కష్టం అవుతుంది. స్టాండర్డ్ వైరసెస్కి ఉన్న టెస్టింగ్ కిట్స్ బహుశా మ్యూటెంట్ వైరస్కో కొత్త స్ట్రెయిన్కో అవి యూజ్ అవ్వకపోవచ్చు. ఈ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు అక్కడున్న హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే సరిపోదు అనుకుంటారు వాళ్ళకున్న. ఆల్రెడీ డబ్ల్యూహెచ్ఓ ఈజ్ పంపింగ్ అండ్ డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ వాళ్ళు కూడా వాళ్ళ టీమ్స్ కూడా ఎంటర్ అయ్యి దే ఆర్ ట్రయింగ్ టు ట్రీట్. సో ఇది మీ అబ్జర్వేషన్లో ఎట్లుంటుంది సార్? అంటే ఈ వైరస్ అంటే కొద్ది రోజులు పీక్ వెళ్ళి డిక్రీజ్ అవుతుంది అంటారు కదా. అవునండి. దీనికి ఏమైనా టైం పీరియడ్ ఉందా సార్? ఒక 1 month 2 months పీక్లోకి వెళ్ళి తగ్గడం? అది ఇఫ్ కాంటాక్ట్ ట్రేసింగ్ అండ్ ఏమంటారు క్వారంటైన్ లాగా చేయటం అండ్ ట్రీటింగ్ అప్ సెట్టింగ్ అప్ క్యాంప్స్ అండ్ ప్రొవైడింగ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ ఇఫ్ దే హ్యాపెన్ ప్రాంప్ట్లీ తొందరగానే దట్ పీక్ కెన్ బి కంట్రోల్. అంటే విత్ ఇన్ 1-2 months లోపల కంట్రోల్ చేసుకోగలుగుతారు. అండ్ ఈ పీక్ ఉన్నప్పుడు కూడా ప్రాపర్ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటే మార్టాలిటీ కూడా బాగా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. చాలా వరకు. ఓకే, ఇప్పుడు అక్కడున్న పేషెంట్స్ని ఇంకో బెటర్ కంట్రీకి తీసుకోలేని పరిస్థితి కదా సార్. అవునండి. ఎక్విప్మెంట్ ఓన్లీ షుడ్ ఫ్లో డౌన్ టు
కంట్రీకి. Correct. సో ఈ టైంలో ఎట్లా సార్ అంటే మేనేజింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కొంచెం కష్టమే. యా ఇట్ ఈస్ డిఫికల్ట్. అంటే ఇట్ ఈస్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు వేర్ దెర్ ఇస్ అన్ పొటెన్షియల్ ఆఫ్ ఏమంటారు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఏరియాని కన్ఫైన్మెంట్ చేసి వాట్ ఎవర్ ఫెసిలిటీస్ దే కెన్ ప్రొవైడ్ మోస్ట్లీ దే ట్రై టు ప్రొవైడ్ ఇట్ దేర్ ఓన్లీ. సరే ఇప్పుడు ఈ ఎబోలా వైరస్ మీద కొన్ని మిత్స్ ఉన్నాయి చాలామందికి. ఆ కంట్రీలోనే పదే పదే వస్తుంది కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు ఇట్లా ఇట్లా జీవిస్తారు అంటే కొన్ని అనుకుంటాం మనం ఇక్కడ అది కూర్చొని అది వి ఇన్ఫర్ సో మెనీ థింగ్స్. సో మీ దృష్టిలో ఏమున్నాయి సార్ జనరల్గా ప్రజలు మాట్లాడుకునేది పేషెంట్స్ మిమ్మల్ని కూడా అడుగుతుండొచ్చు. కామన్గా అయితే మీరు పాయింట్అవుట్ చేసినట్టుగా ఏమన్నా బాగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందా అనేది అదొక మెయిన్ కన్సర్న్. అంటే కోవిడ్ లాగా ఏసిమ్టమాటిక్గా వస్తారని. సో దాని గురించి అయితే మనం క్లియర్గా చెప్పేది ఒకటే మెసేజ్. ఓకే అవేర్నెస్ ఉండడం చాలా మంచిది. బట్ కోవిడ్ లాగా ఇది ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం తక్కువ. రెండోది ప్రాంప్ట్గా ఒకవేళ డౌట్ ఉంటే ట్రావెల్ హిస్టరీ ఉండి కాంటాక్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా స్క్రీనింగ్ చేయించుకోవడం బెటర్. బట్ ఇప్పుడు వరకు అయితే మనకి దేర్ ఆర్ బీన్ నో రిపోర్టెడ్ కేసెస్ ఇన్ ఇండియా. ఇండియాలో ఏం లేవు. సార్ ఇప్పుడు ఇండియా వరకు చూసుకున్నట్టయితే సార్ అంటే కొంతమందికి డౌట్స్ కూడా ఉన్నాయి సార్. ఈజ్ ఇట్ ఎయిర్ బోర్న్ గాలి కాదు ద్వారా వస్తుందా కాదు అనేది? నో ఇట్ ఇస్ నాట్. ఇట్ ఈస్ నాట్. అగైన్ ఇట్ ఈస్ మెయిన్లీ స్ప్రెడ్ బై క్లోజ్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్. అందులో కూడా డేటా ప్రకారం చెప్పేది ఏంటంటే పీపుల్ హూ హ్యావ్ మోర్ సిమ్టమ్స్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ డైడ్ బికాస్ ఆఫ్ ఎబోలా దే హ్యావ్ అ హయ్యర్ వైరల్ లోడ్ దే కెన్ ట్రాన్స్మిట్ మోర్ ఈజీలీ. మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో కూడా వైరల్ లోడ్ తక్కువ ఉంటుంది. సో అట్లా సో సివియర్ సిమ్టమ్స్ ఉండి ప్లస్ డెత్ అయిన వాళ్ళ నుంచి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ ద థింగ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.